రైట్ నౌ ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ వచ్చి ప్యాటర్న్ తయారు చేయడం అండి. ఈ ప్యాటర్న్ అనేది చాలా సందర్భాల్లో యూస్ చేస్తారు, కానీ అందులో మీకు ప్రాముఖ్యమైన ఒక చిన్న టాపిక్ గురించి అండి. పాస్ ఫోటో అనేది ప్యాటర్న్ ద్వారా ఎలా తయారు చేస్తారు అనే దాని గురించి ఈరోజు జస్ట్ లిటిల్ బిట్ టాపిక్ అండి. దీని గురించి మీకు ప్యాటర్న్ గురించి అవగాహన ఉండాలంటే వాళ్ళకి టూల్ బాక్స్లో క్రాప్ టూల్ గురించి తెలియాలండి. క్రాప్ టూల్ యొక్క ప్రాధాన్యత తెలిస్తేనే ఈ డిఫైన్ ప్యాటర్న్ అనేది ఈజీగా వస్తుందండి. రైట్, ముందుగా మీరు ప్యాటర్న్ చేయాలి అనుకుంటే ఫైల్లోకి వెళ్ళి ఈ విధంగా ఓపెన్లో మీకు ఏ ఫోటో కావాలో ఆ ఫోటోని చూజ్ చేసుకోవాలండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా ఒక ఫోటోని ఓపెన్ చేసుకున్నాను. ఈ ఫోటోను ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఈ విధంగా క్రాప్ టూల్ని క్లిక్ చేసినట్లయితే ఇక్కడ వాల్యూస్ అనేది వస్తాయండి. విడ్త్, హైట్, రెజల్యూషన్. ఈ విధంగా విడ్త్, హైట్, రెజల్యూషన్లో విడ్త్ వచ్చి 1.5, హైట్ వచ్చి 2, రెజల్యూషన్ వచ్చి యాజ్ యూ విష్ అండి, మీ ఇష్టం. 200 లేక 300 యూస్ చేసుకోవచ్చు. అండ్ దెన్ ఈ విధంగా ఇచ్చిన తర్వాత ఈ విధంగా క్రాప్ అనేది చేస్తారండి. ఈ విధంగా క్రాప్ చేసినప్పుడు లిటిల్ బిట్ రైట్ క్లిక్ ఇచ్చి అయినా క్రాప్ యూస్ చేసుకోవచ్చు, లేదా కీబోర్డ్లో ఎంటర్ కీ అయినా యూస్ చేయొచ్చు అండి. దెన్ ఈ విధంగా క్రాప్ కొట్టగానే మీరు తీసుకున్న ఇమేజ్కి మరీ తక్కువ ఉండొచ్చు అండి. ఇలా తక్కువ ఉన్నప్పుడు దీన్ని పెంచుకోవాలి, ఇన్ కేస్ ఇమేజ్ని పెంచాలి, బిగ్ సైజ్ రావాలి అనుకుంటే Ctrl+++ అగైన్. ఓకే, లేదు అనుకుంటే ఎట్ ఏ టైం ఇంక్రీజ్ అవ్వాలి అనుకుంటే Ctrl+0. ఈ విధంగా 0 ప్రెస్ చేయగానే ఎట్ ఏ టైం అనేది స్క్రీన్కి పెద్దది వస్తుందండి. దెన్ ఈ విధంగా చేసిన తర్వాత మీరు మాన్యువల్గా చెప్తున్నానండి, ఈ విధంగా సెలెక్ట్ ఆప్షన్స్లోకి వెళ్ళి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయాలి. ఓకే, ఈ విధంగా ఆల్ అనేది క్లిక్ చేయగానే ఇలా వస్తుందండి. దెన్ తర్వాత ఈ సెలెక్షన్ అయిన వెంటనే ఎడిట్లోకి వెళ్ళి ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ అనేదాన్ని క్లిక్ చేయాలి. రైట్, ఈ ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ క్లిక్ చేయగానే ఈ విధంగా స్ట్రింగ్ అనేది వస్తుందండి. దీన్ని ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ అంటారు. ఈ ట్రాన్స్ఫార్మ్ చేసే సెలెక్ట్ ఆల్ చేసే ముందుగా ఇక్కడ ఫోర్గ్రౌండ్ కలర్, బ్యాక్గ్రౌండ్ కలర్ అని ఉంటుందండి. కంపల్సరీ బ్యాక్గ్రౌండ్ కలర్లో కంపల్సరీ వైట్ కలరే ఉండాలండి. వైట్ కలర్ ఉండిన తర్వాతనే Ctrl+A కానీ Ctrl+T కానీ యూస్ చేస్తారు ఈ విధంగా. దెన్ ఈ విధంగా ఇలా స్ట్రింగ్ వచ్చిన తర్వాత ఇక్కడ ఒక కార్నర్ అండ్ సెకండ్ వన్ అండ్ థర్డ్ వన్ అండ్ ఫోర్త్ వన్, ఈ కార్నర్లో ఏదో ఒక కార్నర్లో మీరు ఈ విధంగా మౌస్ని క్లిక్ చేసి కీబోర్డ్లో షిఫ్ట్ అండ్ ఆల్ట్ కీని ప్రెస్ చేసుకొని పట్టుకొని ఈ విధంగా కొద్దిగా డిక్రీజ్ చేయండి. మౌస్ని లెఫ్ట్ క్లిక్తో పట్టుకొని కొద్దిగా జరిపితే ఈ విధంగా డిక్రీజ్ అవుతుంది. దెన్ ఈ విధంగా డిక్రీజ్ అయిన తర్వాత మౌస్ క్లిక్ వదిలిన తర్వాతనే అండ్ ఆల్ట్ షిఫ్ట్ బటన్ వదిలేసేయాలండి. అండ్ అగైన్ ఇక్కడ 2 స్ట్రింగులు ఉంటాయి, అంటే 2 సెలెక్షన్స్ ఉన్నాయండి. ఫస్ట్ది ట్రాన్స్ఫార్మ్ అండ్ నెక్స్ట్ది సెలెక్షన్ అండి. ఈ విధంగా ట్రాన్స్ఫార్మ్ సెలెక్షన్ అని పోవాలి అనుకుంటే కీబోర్డ్లో ఎంటర్ కీ యూస్ చేస్తారండి. అండ్ నెక్స్ట్ మీరు చేసిన సెలెక్షన్ని తీసేయాలంటే సేమ్ సెలెక్ట్లోకి వెళ్ళి డీసెలెక్ట్ అయినా యూస్ చేయొచ్చు, లేదనుకుంటే కీబోర్డ్లో Ctrl+D అయినా యూస్ చేయొచ్చండి. ఈ విధంగా డీసెలెక్ట్ చేస్తాను. అండ్ అగైన్ ఈ విధంగా నెక్స్ట్. ఇప్పుడు ఇది పాస్ ఫోటోలో ఒక భాగం అయిందండి. దీన్ని ప్యాటర్న్గా ఏ విధంగా చేస్తారనేది ఇప్పుడు చూడండి. ఈ విధంగా ఎడిట్ ఆప్షన్స్లోకి వెళ్ళాలి మొత్తం నీట్గా అయిన తర్వాత. అండ్ డిఫైన్ ప్యాటర్న్ ఈ ఆప్షన్ని క్లిక్ చేయాలండి. అంటే మనం పాస్ ఫోటోని డిఫైన్ చేస్తున్నాం, ఒకదాన్ని తీసుకుంటున్నాం. ఈ విధంగా డిఫైన్ చేసి ఇక్కడ ఏదో ఒక పేరు అనేది మెన్షన్ చేయొచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా లక్ష్మి అనేది మెన్షన్ చేశాను. అక్కడ పేరు ఇచ్చినా ఇవ్వకపోయినా పర్వాలేదండి, ఏదో ఒక ఇన్ఫర్మేషన్ అనేది అక్కడ టైప్ అయి ఉండాలి. ఈ విధంగా ఓకే అనేది మెన్షన్ చేశానండి. రైట్, ఈ విధంగా ఓకే చేసినప్పుడు డిఫైన్ తీసుకుందండి. ఈ విధంగా డిఫైన్ తీసుకుంది లేనిది మీకు ఎలా తెలుస్తుంది అంటే దానికి ఫర్దర్గా నెక్స్ట్ ఆప్షన్ వచ్చి ఈ విధంగా ఫైల్లోకి వెళ్ళి న్యూ పేజీని తీసుకోండి. ఈ విధంగా 6x4 మ్యాక్స్ సైజుని తీసుకుందాం. విడ్త్ సైజ్ వచ్చి 6 అండ్ హైట్ వచ్చి 4 అండ్ ఆల్మోస్ట్ ఆల్ రెజల్యూషన్ వచ్చి 200 అండి. ఈ విధంగా మెన్షన్ చేసిన తర్వాత ఓకే బటన్ ప్రెస్ చేస్తారు. అండ్ నెక్స్ట్ ఈ విధంగా వచ్చిన తర్వాత రైట్, నెక్స్ట్ మీరు చేయాల్సిన పని ఈ విధంగా ఎడిట్ ఆప్షన్స్లోకి వెళ్ళి ఫిల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయాలి.
డిఫైన్ ప్యాటర్న్ అనేది వర్క్ అవ్వాలంటే కంపల్సరీ ఎడిట్లోకి వెళ్ళి ఫిల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయాలండి. ఈ విధంగా ఫిల్ అనేది క్లిక్ చేయగానే ఇక్కడ యూజ్లో మీరు ప్యాటర్న్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసిన తర్వాత ఈ విధంగా కస్టమ్ ప్యాటర్న్ అనే ఆప్షన్ వస్తుందండి. దాంట్లో మీరు ఎప్పుడైతే ఏ ఫోటోనైతే డిఫైన్ చేస్తారో ఆ ఫోటో ఇక్కడ యాడ్ అవుతుందండి. రైట్, ఈ విధంగా యాడ్ అయిన తర్వాత మీరు డైరెక్ట్గా ఓకే బటన్ చేయగానే ఆటోమేటిక్గా పాస్ ఫోటోలు మ్యాక్స్కి ఎన్ని అయితే కావాలో అన్ని వచ్చేస్తాయండి. అంటే దీంట్లో ఉద్దేశం ఏంటంటే మీరు ఆల్రెడీ ఆల్ట్ షిఫ్ట్లు పట్టుకొని లాగకుండా డ్రాగ్ చేయకుండా ఆటోమేటిక్ వస్తుందండి. ఇది కేవలం మీరు ఏ ఫోటోనైతే డిఫైన్ చేస్తారో ఆ ఫోటోకి మాత్రమే వస్తుంది. అంతే తప్పితే వేరు ఫోటోలు చేసి కంటిన్యూ అంటే రాదండి. ఈ ప్యాటర్న్ కేవలం ఏ ఫోటోనైతే చేస్తారో ఆ ప్యాటర్న్ వరకే వర్తిస్తుందండి. అండ్ అగైన్ ఇదే విధంగా మీరు ఫైల్లోకి వెళ్ళి న్యూ పేజ్ తీసుకొని 12:8 అనే సైజ్ అనే మెన్షన్ చేసుకోండి. ఈ విధంగా ఓకే చేసి రైట్, ఇందులో చూడండి ఒకసారి ఎడిట్లోకి వెళ్ళి ఫిల్ అనే ఆప్షన్ యూజ్ చేస్తున్నాను అండ్ డిఫైన్ ప్యాటర్న్ మెన్షన్ చేశాను. ఓకే, దట్స్ రైట్. ఈ విధంగా అండి అన్ని కంటిన్యూషన్గా మీకు ఎన్ని ఫోటోలు కావాలన్నా ఈ ఫోటో సంబంధించి ఎన్నైనా రప్పించుకోవచ్చు అండి. ఓకే, థ్యాంక్ యూ.